హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. టెక్ ఇన్ తెలుగు అంటే టెక్ ఇన్ లెర్నింగ్. సో మీకు ఏదైనా సరే టెక్ సంబంధించినవి కదా, ఈ కూడా టెక్నాలజీ సంబంధించినవి కాబట్టి సో పాసిబిలిటీ నా పేరే మార్చేసుకున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ టెక్ ఇన్ లెర్నింగ్ టెక్ ఇన్ తెలుగు. సో మీ ఇష్టం. సో యూట్యూబ్ పేరు తప్పుగా అంటున్నాను, మీరేం అనుకోద్దు. సో నిన్నటి వరకు మనం ఏం చూసామంటే ఫర్ లూప్ కాదు, లూప్ స్టేట్మెంట్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. సో ఇవాళ వచ్చినప్పటికీ మీకు ఆ లూప్ స్టేట్మెంట్స్ మీకు 3 రకాలు చూపించారు: ఫర్, వైల్, డూ వైల్. సో దాని యొక్క కోడ్ చూసుకుందాం ఇవాళ. అంటే దాని యొక్క ఇంట్రడక్షన్, ఫర్ లూప్ ఒక ఇంట్రడక్షన్, ఇది ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ కొంచెం దానికోసం కోడ్ ఇవన్నీ రాద్దాం. సో ఫర్ లూప్ వాళ్ళు మీకు చెప్పినట్టే ఫర్ ఇక్కడ ఇనిషియలైజేషన్ అనమాట. సో రఫ్గా నేను చెప్పిన కదా, i = 0, i = 0 ఇనిషియలైజేషన్, i = 0, i less than or equal to మీ ఇష్టం, ఇవన్నీ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ i ప్లస్ ప్లస్. సో ఇలా ఇస్తాం అనమాట. సో ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ లూప్ కదా, ఏ లూపింగ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ప్రింట్ఎఫ్ ఉంది, ప్రింట్ఎఫ్లో స్టేట్మెంట్ కండిషన్ దాంట్లో రాసాం, స్టేట్మెంట్ రాసాము హలో వరల్డ్ అని. ఇది నాకు 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఈ 10 టైమ్స్ కూడా మీకు ఎలా ప్రింట్ అవ్వాలి? ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని కాపీ చేసి కంట్రోల్ వి 10 టైమ్స్ పెడతారు. సో ఇదంతా మనకి ఏంటి, టైం టేకింగ్ ప్రాసెస్, మెమరీ టేకింగ్ ప్రాసెస్, అండ్ చూడడానికి కూడా వరస్ట్గా ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ టెర్మినల్కి వెళ్ళిపోదాం, సిడి స్పేస్ డెస్క్టాప్లోకి వచ్చాము. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, టచ్ స్పేస్ మనం ఏం చెప్తున్నాం, ఫర్.సి. సో మనకు క్రియేట్ అయిపోయింది. సో మనం బయటకు వెళ్ళి చూద్దాం, ఫర్.సి. సో దీన్ని ఇంక్రీజ్ చేద్దాం, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంట్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఎన్ డిప్లో చేద్దాం, అన్న ఐగో డిప్లో చేద్దాం. వచ్చిన తర్వాత సో ఫర్ i = 0, i less than or equal to no, or ఒక టెర్మినల్ తీసాను, less than or equal to 10, 3 ప్లస్ ప్లస్ అది ఇచ్చి ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చి స్లాష్ అని ఇచ్చామనుకో, నీది కలిగిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఇచ్చినందుకు తీసి సో లాస్ట్ అవుట్ క్లోజ్ చేసేస్తే కంట్రోల్-C నొక్కేసి నెక్స్ట్ టెర్మినల్ ఓపెన్ చేయండి, సిసి స్పేస్ ఫర్.సి. సారీ, డాట్ స్లాష్ అయిపోయింది. ఇది వచ్చేసరా హలో వరల్డ్ 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఇక్కడ ఏమైంది మీకు, ఇక్కడ మీకు ఏమైంది, 10 కన్స్యూమింగ్ తగ్గింది. సో అది ఆటోమేటిక్గా ప్రింట్ చేసిన ఒక లైన్ స్టేట్మెంట్ వస్తుంది. ఇఫ్ ఇది కాకుండా మీరు ఈ ఫర్ లూప్ చేస్తారనుకోండి, సింగిల్ టైం ఉంటుంది. మీరు అప్పుడు ఏం చేస్తారు, కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో అదన్నమాట ఫర్ లూప్ గురించి. సో ఇఫ్ మీకు ఫర్ లూప్ డౌట్ ఉంటే కొన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ పాసిబిలిటీ షేర్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియో ఇంత గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ.